ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మరి ఈ రోజు వీడియోలో అయితే ఒక చక్కటి విషయాన్ని వివరించబోతున్నానండి. ఎల్లప్పుడూ నిత్య పూజలు చేసేటటువంటి వారికే ఎందుకు కష్టములు కలుగుతాయి, ఎప్పుడు పూజ చేయనటువంటి వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉంటారు అనేటటువంటి విషయం గురించి వివరించబోతున్నానండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరము. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓం గం గణాధిపతయే నమః. మామూలుగా ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి ఒక సందేహం ఏమిటంటే, మేము ఎల్లప్పుడూ దైవనామస్మరణ, నిత్య దైవనామస్మరణ చేస్తూ ఉంటామండి, నిత్య పూజలు చేస్తూ ఉంటాము. వీలున్నప్పుడల్లా దేవుని గుడికి వెళ్ళి దేవుణ్ణి స్మరిస్తూ ఉంటాము, దాన ధర్మాలు చేస్తూ ఉంటాము, మా స్తోమతకు తగిన ఇదిలో నోములు వ్రతాలు చేసుకుంటూ ఉంటాము. కానీ మాకు ఎల్లప్పుడూ కష్టాలే దేవుడు కలిగిస్తూ ఉన్నాడు. మా కష్టాలను ఎప్పుడు కడతేరుస్తాడు ఆయన. అదేవిధంగా కొంతమంది అయితే ఎప్పుడూ దైవనామస్మరణ చెయ్యరు, ఏ సమయములోనూ ఆయనని ప్రస్తావించరు, ఎప్పుడూ చెడు మార్గంలో వెళుతుంటారు, అధర్మబద్ధంగా ఉంటారు, మోసపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. వాళ్లకు మాత్రము దేవుడు ఎప్పుడూ కష్టాన్ని కలిగించడు, వాళ్ళు సంతోషంగా ఉంటారు అని చెప్పేసి ఇటువంటి సందేహము ప్రతి ఒక్కరికి కలుగుతుందండి. మరి ఇటువంటి సందేహానికి ఒక చక్కటి కథ రూపంలో పరిష్కారమును పురాణాలలో మన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇలా వివరించాడండి. అదేమిటంటే, ఒకరోజు సాయంకాలము అర్జునుడు మన కృష్ణ భగవానుడు విహారముగా అటు వెళుతూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ఇలా అడిగాడట, దేవా, మామూలుగా ఎల్లప్పుడూ నిత్య పూజలు చేసేటటువంటి వాళ్ళు, నిత్య దైవ నామస్మరణ చేసేవాళ్ళు, ధర్మబద్ధంగా ఉండే వాళ్లకు ఎల్లప్పుడూ నిత్య కష్టాలు అలానే ఉంటున్నాయి. అదేవిధంగా ఎవరైతే చెడు పనులు, చెడు మార్గంలో అధర్మబద్ధంగా ఉంటారో వారు మాత్రము ఎటువంటి కష్టము లేకుండా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యము? దీనికి గల ఆంతర్యం ఏమిటి దేవా అని చెప్పేసి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుణ్ణి అడుగుతాడట. అప్పుడు మన శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఇలా సెలవిస్తాడట, ఓ అర్జున, నీవు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. దీనికి గల సమాధానము నేను ఒక చిన్న కథ రూపంలో నీకు తెలియచేస్తాను. ఇది విన్నట్లయితే నీకు మొత్తం ఆంతర్యం అర్థమవుతుంది అని చెప్పేసి ఇలా చెబుతాడట. పూర్వము ఒక ఊరిలో, ఒక ఆశ్రమంలో ఒక గురువు, ఇద్దరు శిష్యులు ఉండేవారట. ఆ ఇద్దరు శిష్యులు చాలా తెలివైన వాళ్ళు, అదేవిధంగా బాగా చదువుకున్నవారట. అందులో ఒక శిష్యుడు మాత్రము చాలా బుద్ధి కలిగినటువంటి శిష్యుడు. అంటే అతనికి ఒక దైవనామస్మరణ తప్ప ఇంకేదీ తెలియదట. అంటే ఎంత ధర్మబద్ధంగా ఉంటాడంటే అతనికి చెడు అనేటటువంటి పదానికి అర్థమే తెలియదట. అంటే ఎక్కడ దైవం యొక్క నామస్మరణ వినపడినా అక్కడికి వెళతాడట. పొద్దున లేచిన దగ్గర నుంచి అతను పడుకునే వరకు ఒక దైవనామస్మరణలోనే ఉంటాడట. వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తూ ఉంటాడట. అలాగే రెండవ శిష్యుడు చూసినట్లయితే అతను చెడు పద్ధతి కలిగి ఉంటాడట. అతనికి దైవనామస్మరణ అనేదే చేయడట. అధర్మము, ఎప్పుడు ఒకరిని మోసగించుట, జూదమాడడము, మద్యము సేవించడము, దొంగతనము, ఇలా ప్రతి ఒక్కటి, అంటే అతని జీవితాన్ని అతనికి ఇష్టం వచ్చినట్టు గడిపేవాడట. ఒకసారి అలా ఆ చెడు శిష్యుడు బాగా మద్యము తాగి ఆ మద్యము మత్తులో అటుగా ఆశ్రమం సైడు వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గ మధ్యములో అతనికి బాగా వజ్ర వైడూర్యాలు, ఆభరణాలు, డబ్బులు అన్నీ కలగలిసినటువంటి ఒక సంచి అక్కడ పడి ఉండడం అతను చూస్తాడట. అప్పుడు ఆ సంచిని అతను తీసుకొని ఇక ఆ సంచిని ఇలా తెరచి చూడగానే అన్ని వజ్ర వైడూర్యాలు, ఆభరణాలు, సంపద అవన్నీ చూసి అతను ఆశ్చర్యపోతాడట. ఆహా, దేవుడు నాకు చూడు ఎంతటి ధనాన్ని ఇచ్చాడో, ఇక నా జీవితానికి ఇంకేం కావాలి, వీటిని పెట్టి నా జీవితం అంతా కూర్చొని తిన్నా కూడా తరగని ఐశ్వర్యాన్ని ఇచ్చాడు అని చెప్పేసి వెంటనే తన మిత్రుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటాడట. ఎందుకంటే తన మిత్రుడు ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉంటాడు, దైవనామస్మరణలో ఉంటాడు, ఒక మంచి తప్ప చెడు అనేటటువంటి తెలియదు. కానీ ఇతను ఎప్పుడూ చెడు మార్గంలో
మార్గంలో వెళ్ళినా దేవుడు ఇతనికి ఇంత సంపాదన ఇవ్వడం వెనక అతను ఆ ఆనందాన్ని ఇది చేయలేక తన మిత్రుడి దగ్గరికి బయలుదేరుతాడట. అప్పుడే తన మిత్రుడికి అలా వస్తుండగా మార్గ మధ్యములో కాలుకి కర్ర ముళ్ళు గుచ్చుకొని రక్తము కారుతూ ఆ నొప్పికి విలవెల్లాడుతూ ఉంటాడట. అప్పుడు ఆ చెడు మిత్రుడు తన మిత్రుడి దగ్గరికి వచ్చి చెప్తాడట, ఓ మిత్రమా, చూసావా, నీవు ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉన్నావు, ధర్మబద్ధంగానే నడిచావు, దైవనామస్మరణే చేశావు, కానీ దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? కానీ నేను ఎప్పుడూ దైవనామస్మరణ చేయలేదు, ఏ రోజు మంచి పని చేయలేదు, ఎప్పుడూ చెడు మార్గంలో నడిచాను, కానీ నాకు మాత్రం తరగని సంపద ఇచ్చాడు అని చెప్పి వెళ్ళిపోతాడట. అప్పుడు అతను ఆలోచనలో పడతాడట, తన మిత్రుడు చెప్పింది నిజమే కదా, నేను ఎప్పుడు దైవనామస్మరణలో ఉన్నా కూడా దేవుడు నాకు ఇలా బాధను కలిగించి ఇలా నొప్పిని కలిగించాడు, అతనికి మాత్రం తరగని సంపద ఇచ్చాడు, దీని ఆంతర్యం ఏమిటి అని చెప్పి ఆలోచించి అతనికి ఏమి చేయాలో తెలియక వెంటనే తన గురువు దగ్గరికి వెళతాడట. అప్పుడు చెబుతాడట, జరిగినదంతా వివరిస్తాడట. స్వామి, ఓ గురుదేవా, ఇది ఏమి ఆంతర్యము? నేను మంచి మార్గంలో నడిచినా దేవుడు నాకు ఇలా చేశాడు, అతను చెడు ప్రవృత్తి కలిగినా కూడా అతనికి సంపదను ఇచ్చాడు అని చెప్పినప్పుడు ఆ గురువు ఇలా సెలవిస్తాడట, ఓ శిష్యా, నీవు చెప్పినట్టు అతను చెడ్డవాడే, కానీ అతనికి ఎందుకు సంపద దొరికినది, నీకు ఎందుకు కాలికి ఇలా ముళ్ళు కొచ్చుకొని నీవు బాధపడేలా చేశాడు దేవుడు అనేదానికి నేను కారణము చెబుతాను విను అని చెప్పి ఇలా చెబుతాడట. నీవు ఈ జన్మలో చాలా మంచివాడివి, మంచి పనులే చేశావు, కానీ నీవు పూర్వజన్మలో అతి చెడ్డవాడివి. నీవు పూర్వజన్మలో చేసినటువంటి పనుల వల్ల మామూలుగా ఈ రోజు నీకు మరణము సంభవించవలసి ఉన్నది, కానీ నీవు ఈ జన్మలో చేసినటువంటి పుణ్యము వలన దేవుడు ఆ మరణాన్ని మటుమాయము చేసి కేవలము నీ కాలికి ముళ్ళు గుచ్చుకునేలా మాత్రమే చేశాడు అని చెప్పి సెలవిస్తాడట. అదేవిధంగా నీ మిత్రుడు పూర్వకాలములో చాలా మంచి సాధువు, అతను చేయనటువంటి దాన ధర్మాలు లేవు, అతను అంత మంచివాడు కాబట్టి పూర్వజన్మలో అతను అంత మంచివాడు కాబట్టి ఈ జన్మలో మామూలుగా అతనికి అష్టైశ్వర్యము, పెళ్లి అయ్యి తన భార్య వచ్చే అవకాశము ఉన్నా కూడా, కానీ అతని ఈ జన్మలో చేసినటువంటి పాపకర్మల వల్ల అతనికి కొంచెము డబ్బు ధనము మాత్రమే దేవుడు అందించాడు. ఈ డబ్బు ధనము కూడా కొంతకాలానికి మటుమాయమైపోయి అతను అష్ట కష్టాలు పడి కటిక పేదరికము దరిద్రాన్ని అనుభవిస్తూ అష్ట కష్టాలు పడతాడు అని చెప్పేసి గురువు సెలవిస్తాడట. దీన్ని బట్టి మనకేమర్థమైందండి? అతను పూర్వజన్మలో చేసిన పాపము వలన మరణాన్ని కూడా ఈ జన్మలో చేసిన పుణ్యం వలన మటుమాయం చేశాడు దేవుడు. అదేవిధంగా అతను పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యము వలన ఈ జన్మలో అతను చెడుగా ప్రవర్తించినా అతనికి సంపదనిచ్చాడు. కానీ ఎప్పుడు కూడా మనము చేసిన పాపము పోదు, మనము చేసిన పుణ్యము పోదు. కాబట్టి వీలైనంత వరకు పుణ్యాలను మనము మూట కట్టుకోవాలని చెబుతారు. మరి ఆ కథ విన్నాక అర్జునుడు ఆ శ్రీకృష్ణ భగవానుడికి 2 చేతులు ఎత్తి నమస్కరించి నాకు ఈ ఆంతర్యము అర్థమైంది దేవా అని చెప్పేసి చెబుతాడట. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోలో కలుస్తాను. అంతవరకు ఓం నమో వెంకటేశాయ.